హాయ్ హలో నమస్తే మిత్రమా. లాంగ్ టైం నో సీ. నేను నా వీడియో చేద్దాం అనుకుని రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో మన వీడియోకి వెళ్ళిపోతే శాంసంగ్ S25 ఎడ్జ్ లాంచ్ అయింది. నేను డేట్ చెప్పను ఎందుకంటే నాకు అర్థం తెలియదు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. దీని స్పెసిఫికేషన్స్ మనకు కొన్ని ఎగ్జాక్ట్గా S25 అల్ట్రాలోనే ఉన్నాయి. ఇది ప్రైజు 1,10,000 పెట్టారు. సో దానికి మనం ఇందులో 8 ఆఫర్ చేస్తుంది. మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది మనం ఈ వీడియో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి 3900 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా S25 అల్ట్రాతో కంపేర్ చేస్తే మనకి ఇది 1100 mAh బ్యాటరీ తక్కువ ఉంటుంది. అండ్ S25 అల్ట్రాలో ఉన్న ఏఐ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఏవి మిస్ చేయలేదు. ఇందులో కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ని వాడుతున్నారు, సేమ్ S25 అల్ట్రాలోనే. అండ్ అలానే కెమెరాస్ మనకి శాంసంగ్ S25 అల్ట్రాలో మనకి 4 కెమెరాస్ ఉంటాయి. S25 ఎడ్జ్లో మనకి 2 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. సో అది ఇందులో బ్యాక్లాగ్. అండ్ అలానే శాంసంగ్ ఇంతవరకు చేసిన అన్నింటిలోన శాంసంగ్ S25 ఎడ్జ్ అన్నింటికన్నా స్లిమ్ అని చెప్తున్నారు వీళ్ళు. సో ఎగ్జాక్ట్గా ఇదైతే 5.8 mm థిక్నెస్ అని చెప్తున్నారు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి డిస్ప్లే ఇది మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. అలానే S25 అల్ట్రాతో కంపేర్ చేస్తే ఒక 0.2 ఇంచ్ తక్కువ ఉంటుంది. S25 అల్ట్రా మనకి 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో మనకి 6.7 ఇంచ్ ఉంటుంది. రెండు డిస్ప్లేస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలానే ఇందులో మనకి S25 ఎడ్జ్లో 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మీరు ఇందులో 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ అలానే ఇది మనకి ప్రీ బుక్ కూడా స్టార్ట్ అయిపోయి ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి.